అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆశా అక్కని. హెచ్పివి వ్యాక్సిన్కి అయితే నేను ఫుల్ వీడియో చేశానండి. తప్పనిసరిగా మీరు స్కిప్ చేయకుండా నా వీడియో ఫుల్గా అయితే చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. చాలామంది అయితే హెచ్పివి వ్యాక్సిన్ వేయించకూడదు, వేయించచ్చా అని అనుమానాలు అయితే ఉన్నాయి కదండి. ఎవరికి అనుమానాలు వద్దండి, అవన్నీ అపోహలు మాత్రమే. తప్పనిసరిగా ప్రతి ఒక్క అమ్మాయికి కూడా 14వ సంవత్సరం పూర్తయి 15 నిండకుండా ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి వేయించాలండి. అలాగే హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ అండి. ఇది ఒక వైరస్ వల్ల వ్యాపిస్తుందండి, ఇన్ఫెక్షన్ వల్ల. హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ అన్నది వస్తుందండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ మన పిల్లల నుంచి మనం కాపాడుకోవడానికి ఒకే ఒక్క మార్గం హెచ్పివి వ్యాక్సిన్ అండి. ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేయించడం ద్వారాగా సర్వైకల్ క్యాన్సర్ నుంచి మన పిల్లల్ని అయితే మనం రక్షించుకోవచ్చండి. చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవట్లేదండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయని భయపడుతున్నారు. అలాగే పిల్లలు పుట్టకుండా ఉంటారు, పిల్లలు పుట్టరేమోనండి, ఫ్యూచర్లో పిల్లలు పుట్టరని అంటున్నారండి. అందుకని మేము ఈ వ్యాక్సిన్ వేయించమండి, మాకు వద్దని చెప్తున్నారండి. మేము ఎంత చెప్పినా ఇవన్నీ కూడా మీరు నమ్మొద్దండి. ఇవన్నీ రూమర్స్ మాత్రమే, నిజాలైతే ఏది కాదు. మీరు గవర్నమెంట్ పెట్టిన వ్యాక్సిన్ ఏదైనా సరే చాలా మంచి వ్యాక్సిన్లు అండి. మీరు పుట్టినప్పటి నుంచి పిల్లలకి ప్రతిదీ కూడా, గర్భిణీ దగ్గర నుంచి పుట్టిన ప్రతి బిడ్డకి కూడా మనకి గవర్నమెంట్లోనే కదండి వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ వ్యాక్సిన్లన్నీ కూడా చాలా బాగా మనకు పనిచేసినాయి. అటువంటి వ్యాధుల్ని, ఎన్నో భయంకరమైన వ్యాధులన్నీ కూడా నివారించుకుంటూ ఆ వ్యాక్సిన్లు వచ్చినాయండి. అలాగే ఈ వ్యాక్సిన్ కూడా అంతేనండి. హెచ్పివి వ్యాక్సిన్ వేయించడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ నుంచి మన పిల్లల్ని మనం రక్షించుకోవచ్చు. పోలియో వ్యాక్సిన్ వేయించామండి. పోలియో నివారణ మనం ఎంతో కృషి చేసాం. అలాగే సర్వైకల్ క్యాన్సర్ గురించి కూడా మనం దాన్ని నివారించవచ్చండి హెచ్పివి వ్యాక్సిన్ ద్వారాగా. ప్రతి ఒక్కరూ కూడా వేయించుకోవాలి. ప్రతి డోర్ టు డోర్ తిరిగి మేము చెప్తున్నామండి. పిల్లలు ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవాలండి. ఈ వ్యాక్సిన్ గురించి ఇది ఎంత అవసరమో కూడా చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ చాలామంది ముందుకు వస్తున్నారండి, ఈ వ్యాక్సిన్ అయితే వేయించుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ వేయించుకోవాలండి. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మనకి గవర్నమెంట్లో ఉచితంగా ఉందండి వ్యాక్సిన్. ప్రతిరోజు కూడా మనకు అందుబాటులో ఉంది. మీరు ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తే మీకు ఆన్లైన్ చేస్తారండి. ఆన్లైన్ చేసి ఒక ఐడి జనరేట్ అయిన తర్వాత ఈ వ్యాక్సిన్ అయితే వేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తారండి. గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇస్తారు. మీరు ఈ వ్యాక్సిన్ కోసం మీ ఏరియా ఆశా వర్కర్ని అయితే కలవండి. మీ ఏరియా ఆశా వర్కర్ని కలిస్తే తను ఈ వ్యాక్సిన్ అయితే వేయించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు ఈ వ్యాక్సిన్ వేయించుకోండి. పిల్లలు పుట్టరానో లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో వస్తాయనో అలా ఎప్పుడు మీరు అటువంటివన్నీ నమ్మొద్దండి. అవన్నీ నిజం కాదు. మీరు ఏదైనా డాక్టర్ గారి సలహా తీసుకోవాలి. ఎటువంటి వ్యాక్సిన్ వేయించుకోవాలన్నా డాక్టర్ గారి సలహా తీసుకొని వేయించుకోవాలండి. అలాగే మీరు డాక్టర్ గారిని కలిసి ఒకసారి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, పిల్లల్లో ఏదైనా స్కిన్ ఎలర్జీ కానీ దేనికైనా మెడిసిన్స్ వాడి ఉంటే అటువంటి పిల్లల్ని మీరు ఒకసారి డాక్టర్ గారి సలహా తీసుకొని వ్యాక్సిన్ అయితే మీరు వేయించుకోవాలండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల చాలా మంచిదండి. సర్వైకల్ క్యాన్సర్ నుంచి మన పిల్లల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మన పిల్లలు బాగుంటే మనం బాగుంటాం కదండి. ఆరోగ్యమైన కుటుంబం మనదవుతుంది. అలాగే ఈ వ్యాక్సిన్ వేయించడం వల్ల ఏదైనా పెయిన్ వస్తుందని, లేదా జ్వరం అని, లేదా ఇంకేదైనా అని భయపడుతున్నారండి. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడానికి కూడా భయపడుతున్నారు, ఏదైనా అవుతుందని. ఏమీ లేదండి. అసలు జ్వరం కానీ ఏదైనా పెయిన్ కానీ అటువంటి ఇబ్బందులు అయితే ఏమీ ఉండవండి. చాలామంది అయితే వేయించుకున్నారండి. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలామంది అయితే వచ్చి వేయించుకున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. వాళ్ళు చక్కగా ఉన్నారు, వ్యాక్సిన్ వేయించుకున్నారండి. వాళ్ళైతే ఇప్పటికొచ్చి ఎటువంటి కంప్లైంట్స్ లేవు, ఎటువంటి ఇబ్బంది లేదండి. కనీసం జ్వరం కూడా రాలేదు వాళ్ళెవ్వరికి. హెడేక్ కానీ లేదా పెయిన్ కానీ అటువంటిది ఏమి ఉండదండి. ఎక్కడైనా ఉంటే ఎవరికైనా కొంచెం ఏదైనా జ్వరం అయితే వచ్చి ఉండొచ్చండి. అది చాలా నార్మల్ అండి. నార్మల్ టెంపరేచర్లో కూడా రావచ్చు. అది కొంచెం వేడిగా ఉండొచ్చండి. అది కూడా అందరికీ కూడా జ్వరం వస్తుందని లేదా పెయిన్ ఉంటుందని చెప్పలేమండి. అది ఎవరికో 100 మందిలో ఒక్కరికైతే ఎవరికైనా జ్వరం రావచ్చు. ప్రతి ఒక్కరికి ఇలా జ్వరం వస్తుందండి వ్యాక్సిన్ తర్వాత. ఈ నార్మల్గా ఉండే సిమ్టమ్సేనండి. ఏ వ్యాక్సిన్ వేసినా పెయిన్ అన్నది ఉంటుంది కదండి. చేతికి వ్యాక్సిన్ వేస్తే నార్మల్ ఇంజెక్షన్ ఏదైనా సరే సూది గుచ్చితే నొప్పి లేకుండా ఎలా ఉంటుందండి, అలాగే ఈ వ్యాక్సిన్ కూడా ఉంటుందండి. నార్మల్గా ఏదైనా చిన్న పెయిన్ చేతికి ఉండొచ్చు కదండి, అంతకు మించి ఇంకేం ఉండదు. మీరు భయపడకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ వ్యాక్సిన్ అయితే తప్పనిసరిగా మీ పిల్లలందరికీ వేయించాలి. అలాగే వయసు కూడా చెప్పాను కదండి, 14 నుండి 15 పూర్తి అవ్వకుండా ఉన్న పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్కి ఎలిజిబుల్ అండి. ప్రతి ఒక్కరూ వేయించుకోవాలి. తర్వాత వయసు పిల్లలకు కూడా వేస్తారండి.
ఆ వయసు పిల్లలకు కూడా వేయాలంటే ముందు వీళ్ళందరికీ వేసిన తర్వాత వాళ్ళకు కూడా వేస్తారు. అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి, మీ ఏరియా ఆశా వర్కర్ చెప్తారు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళి తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ అయితే వేయించుకోవాలండి. అయితే గుర్తుంది కదండి, రేపు మర్చిపోకుండా మీరు వ్యాక్సిన్ ఇంకా వేయించకుండా ఉండుంటే రేపే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి మీ పాపకైతే వ్యాక్సిన్ వేయించండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.